దామ్మా దా, నీకు చిన్న కథ చెప్పాలి. ఈ మధ్యకాలంలో నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ చాలా డేస్ తర్వాత కలిసినప్పుడు గాసిప్స్ అన్నీ అయ్యాక మాట్లాడడానికి ఇంకేమీ లేక మొహాలు చూసుకుంటూ ఉంటే నేను వాడిని అడిగా, ఏరా నీకు మన బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీ గుర్తుందా అంటే వాడు, ఏం మాట్లాడుతున్నావు, నాకు గుర్తులేకపోవడం ఏంట్రా అని వెంటనే ఫోన్ తీసి ప్లే చేశాడు. నమహోగిలి హౌరావారధి. అది 1998. మన జీవితాలు ఇంకా వాట్సాప్ ఫార్వర్డ్స్లోకి, ఇన్స్టాగ్రామ్ రీల్స్లోకి వెళ్ళిపోయిన రోజులు. సచిన్ షార్జాలో ఆస్ట్రేలియాను ఉతుకుతున్న రోజులు. హోంవర్క్ చేయలేదని మా టీచర్స్ నన్ను ఉతుకుతున్న రోజులు. ఆ టైంలో చిరంజీవి గారు హిట్లర్ ఇంకా మాస్టర్తో మంచి కంబ్యాక్ ఇచ్చి నెక్స్ట్ ఎలాంటి మూవీ చేస్తారని చూస్తున్న జనాలకి చూడాలని ఉంది అని ఒక విచిత్రమైన పేరుతో ముందుకొచ్చారు. నాకు ఇంకా గుర్తుంది, నాకు ఒక 6 years ఉంటాయి. హైదరాబాద్ సంధ్యా థియేటర్లోకి నేను అడుగుపెట్టినప్పుడు విన్న ఆ సాంగ్ నా చెవుల్లో ఇంకా మోగుతూనే ఉంది. 27 years గడిచింది, ఇంకా అదే మ్యాజిక్. ఒక 7 నిమిషాల పాటలో అంత శక్తి ఉందా అంటే ఏమో 2025లో నేను ఈ వీడియో చేసే వరకు తెచ్చింది అంటే అవును అనే అంటాను. వన్ ఫైన్ డే మణిశర్మ గారు వోకప్ అండ్ చోస్ క్లాస్. రఘువంశ సుధాంబుది అనే ఒక త్యాగరాయ క్లాసికల్ కీర్తన తీసుకుని ఎక్కడ ఫ్లేవర్ తగ్గకుండా, హెవీ బీట్స్ అండ్ ర్యాప్ లేకుండా చాలా మెల్లోగా వరల్డ్ మ్యూజిక్లో ఉండే యునిక్ సౌండ్స్ లైక్ ఆఫ్రికన్ ట్రైబల్ చాంట్స్ని తీసుకుని ఒక ఫ్యూజన్ సాంగ్ రెడీ చేశారు. 3 చరణాలు, ఒకసారి ఫ్లూట్, ఒకసారి వయలిన్, ఇంకొకసారి ట్రంపెట్ అండ్ సాఫ్ట్ బీట్స్తో ఈ సాంగ్ని టైమ్లెస్గా మార్చేశారు. అందుకే ఎన్నిసార్లు విన్నా ఏదో కొత్త సాంగ్ విన్నామన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడేంట్రా నువ్వేనా పెద్ద సంగీత విద్వాంసుడువా? కాదండి, ఏదో మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్పుకుందామని. సారీ, ఫీలింగ్స్ కాదండి, ఫీలింగ్స్. నేను కోల్కతాకి వెళ్ళలేదండి. గట్టిగా మాట్లాడితే కోల్కతాకి వెళ్ళే ట్రైన్ని కూడా చూడలేదు. ఈ రోజంటే యూట్యూబ్ ట్రావెల్ వ్లాగ్స్ వల్ల వరల్డ్ అంతా చూస్తున్నాం, కానీ నాకు కోల్కతాను పరిచయం చేసింది మాత్రం ఈ సాంగే. ఎల్లో టాక్సీస్, హౌరా బ్రిడ్జ్, విక్టోరియా మెమోరియల్, ట్రామ్స్ అండ్ మెనీ మోర్. అష్టాచమ్మలో స్వాతి మహేష్ అనే పేరుని చూసి నాని లవ్ చేసినట్టు నేను కలకత్తాను లవ్ చేయడం మొదలెట్టా. ఎంతలా అంటే ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ని సపోర్ట్ చేసేంత. ప్రపంచంలో నన్ను ఎక్కడ ఎస్సే రాయమన్నా కోల్కతా మీద రాసి 100 out of 100 తెచ్చుకునేలా చేసింది మాత్రం వేటూరి గారండి. కాళిదాసు కలకత్తా కాళి నాలుక మీద ఉన్నట్టు ఈయన రాసిన సాహిత్యం తెలుగు చరిత్రలో ఉండిపోతుంది. ఆ పదప్రయోగం ఏంటండి బాబు, బిజీ లైఫ్ అని చెప్పడానికి పదగురు, పరుగు తీసింది పట్నం, బ్రతుకుతో ఈ పందెం, కడకు చేరాలి గమ్యం, కదలిపోరానా. ఇదొక్కటే అనుకుంటే ప్రతి చరణంలో వచ్చే ఆ టంగ్ ట్విస్టర్ అండి. జనగణ మనముల స్వరపద వనముల హృదయపు లయలను శృతిపరిచిన ప్రియసు కపికము కసుకరవళులతో. ఇలాంటి ఒక క్లాసికల్ పాటతో చిరంజీవి గారు లాంటి యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా ఇదే పాటలో ఆ క్యారెక్టర్ తాలూకు వల్నరబిలిటీని, మంచితనాన్ని చూపించిన గుణశేఖర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడంటే శాకుంతలం, నవరత్న తైలం అని ఆడియన్స్ని అతలాకుతలం చేస్తున్నారు, కానీ ఆయన్ని జీవితకాలం ఏమీ అనకుండా ఇచ్చిన వీసా మాత్రం ఈ సాంగ్. సింగర్ హరిహరన్ గారి వాయిస్లోనే అది ఫ్రెష్నెస్ ఉంటుందండి. పైగా చిరుగారికి ఆయన ఎప్పుడు పాడినా ఏదో చిరుగారే పాడుతున్నట్టు ఉంటుంది. నమ్మట్లేదా? మాస్టర్లో తిలోత్తమ, డాడీలో గుమ్మాడి గుమ్మాడి, ఇందిరాలో బంబంబోలే అవన్నీ ఈయన బ్యాంక్ అకౌంట్లోనివే. మరి ముఖ్యంగా ఈ పాట పాడే ముందు ఆయన కర్పూరం మింగారని నా డౌట్. లేకుంటే ఇంత ఫ్రెష్గా ఎలా ఉంటుందండి. ఇంకా చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది ద మ్యాన్, మిత్ అండ్ లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. ఆయన వేసుకున్న షర్ట్ అండ్ హాఫ్ కోట్స్, ఆయన ఇచ్చిన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, నా భూతే నా భవిష్యత్, మరీ ముఖ్యంగా కొన్ని క్లోజప్స్లో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఆర్ ప్రైస్లెస్. USD to INR వాల్యూ లాగా దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఆయన సినిమాల్లో డాన్సెస్ అదరగొడుతున్న ఆ రోజుల్లో క్యాజువల్గా రోడ్ మీద నడుస్తూ మధ్యలో ట్యూన్కి తగ్గట్టు డాన్స్ చేస్తూ, మరీ ముఖ్యంగా లాస్ట్ చరణంలో వినుగురు, సత్యజిత్ రే సితారా, SD బర్మన్కి ధారా, తెరీసాకి కుమారా, కదలిరారా అంటూ ఉంటే ఆ విజువల్స్, యాక్టింగ్, సాహిత్యం, మ్యూజిక్ అన్నీ పీక్ అయినట్టు మనకు అనిపిస్తుంది. ఇవన్నీ చేరి యమహా నగరిని ఒక క్లాసిక్గా మార్చాయి.
కోల్కత్తాలో తెలుగువాడి కోసం వెతికే ఈ రామకృష్ణ అందరికీ గుర్తుండిపోతాడు. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీ క్వశ్చన్ కరెక్టే. ఎప్పటి నుంచో గుండెల్లో ఈ భారాన్ని దింపుకుందామని నేను ట్రై చేస్తున్నాను. ఈరోజు మీరు దొరికారు. మీరు కూడా ఈ వీడియోని ఇంకెవరికన్నా చూపించి మీ భారాన్ని దింపుకుంటే నాకు కొన్ని వ్యూస్ వస్తాయి, మీకు ఆనందం వస్తుంది. అంతే. బికాస్ యు ఆర్ గుడ్, వెరీ గుడ్.